అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కేవలం 6 నెలలు, అవును, కేవలం 6 నెలల వ్యవధిలోనే ముగ్గురు అజ్ఞానులైన రాకుమారులు తిరుగులేని వ్యూహకర్తలుగా ఎలా మారిపోయారో అన్నది మన మెయిన్ టాపిక్. ప్రాచీన కాలం నాటి పంచతంత్రం, అలాగే పెద్దబాల శిక్షలోని నీతిశాస్త్రం ఈ గొప్ప మార్పుకు ఎలా కారణమయ్యాయో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. సో లేట్ చేయకుండా ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? ఒక్కసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆలోచించండి. ఒకవైపు చూస్తే సంపూర్ణ అజ్ఞానం, మరోవైపు చూస్తే 6 నెలల్లోనే ఎవరికీ అందనంత వ్యూహాత్మక పాండిత్యం. సాధారణంగా ఒక మనిషి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి 6 నెలల సమయం సరిపోతుందా? అందులోనూ రాజనీతి, క్లిష్టమైన వ్యూహాలు నేర్చుకోవడానికి ఈ 6 నెలల సమయమనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ కదా. కానీ ఈ అసాధ్యం ఎలా సుసాధ్యమైందో మనం ముందు ముందు చూడబోతున్నాం. నమ్మండి, ఇది కేవలం ఒక కథ కాదు, ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజిక్ జర్నీ. అసలీ కథ ఎక్కడ మొదలైందంటే, అమరశక్తి అనే ఒక గొప్ప మహారాజు ఉండేవారు. ఆయనకు బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కుమారులు. పేర్లు వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో వాళ్ల ప్రవర్తన మాత్రం దానికి పూర్తి రివర్స్ అనమాట. పేరుకు రాకుమారులే కాని వాళ్లకు కనీస నైతికతగాని రాజనీతి గురించిగాని ఏమాత్రం అవగాహన లేదు. అచ్చమైన మూర్ఖులు. మరి తన తర్వాత ఇంతటి సామ్రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఈ ఆలోచనే మహారాజు అమరశక్తిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సరిగ్గా ఆ పాయింట్లోనే విష్ణుశర్మగారు అనే ఒక గొప్ప గురువు తెరపైకి వస్తారు. ఇక్కడే విష్ణుశర్మగారి మాస్టర్ ప్లాన్, అదేనండి ఆయన గురుకుల జోక్యం మొదలవుతుంది. అప్పటివరకు ఉన్న రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే విషయాలను బట్టి పట్టే విధానం ఈ రాకుమారులకు ఏమాత్రం వర్కౌట్ అవ్వదని ఆయనకు ఇట్టే అర్థమైపోయింది. అందుకే ఆయనొక బ్రిలియంట్ స్ట్రాటజీని ప్లే చేశారు. పెద్దబాల శిక్షలోని నీతిశాస్త్రాన్ని, క్లిష్టమైన రాజనీతిని జంతువులు, పక్షుల కథల రూపంలో చెప్పడం స్టార్ట్ చేశారు. ఎంత కష్టమైన సబ్జెక్టైనా కథల ద్వారా చెబితే ఎవరికైనా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కదా. దాంతో రాకుమారులు వినడం మొదలుపెట్టారు. నేర్చుకోవడం అనేది ఒక టాస్క్లా కాకుండా వాళ్లకొక ఆనందకరమైన అనుభవంగా మారిపోయిందనమాట. ఇప్పుడు విభాగం 1, జ్ఞానం యొక్క 5 మూలస్తంభాలు, విష్ణుశర్మగారి సిలబస్ గురించి చూద్దాం. కేవలం 6 నెలల్లో ఆ రాకుమారుల అజ్ఞానాన్ని పారద్రోలిన ఆ 5 అద్భుతమైన సూత్రాలు ఇవే: స్నేహలాభం, మిత్రభేదం, సంధి విగ్రహం, లబ్ధప్రణాశం మరియు అపరీక్షిత కారకం. ఇవి వినడానికి ఏవో చిన్నపిల్లల కథల్లా అనిపించొచ్చు కానీ అస్సలు కొట్టిపారేయకండి. ఇవి ఒక పవర్ఫుల్ లీడర్కుండాల్సిన పునాదిరాళ్లు. స్నేహాన్ని ఎలా సంపాదించాలి, మన శత్రువుల మధ్య విభేదాలు ఎలా తీసుకురావాలి, ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు యుద్ధానికి దిగాలి, ఇలాంటి ఎన్నో క్లిష్టమైన విషయాలను ఈ 5 సూత్రాలు చాలా ప్రాక్టికల్గా వివరిస్తాయి. విష్ణుశర్మగారి టోటల్ సిలబస్ మొత్తం ఈ 5 మూలస్తంభాల చుట్టూనే తిరిగింది. అలా 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. ఇక విభాగం 2, అంతిమ రాజపరీక్ష, మహారాజు అమరశక్తిని ఎదుర్కోవడం. 6 నెలలు పూర్తయిన తర్వాత ఆ మహారాజు తన కుమారులను పరీక్షించడానికి నిండు సభలో సిద్ధమయ్యారు. రాకుమారులు నిజంగా మారారా లేదా అన్నదే ఆ ఉత్కంఠ అంతా. అప్పుడు మహారాజు అడిగిన కఠినమైన ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసా? స్నేహితులను ఎలా చేసుకోవాలి, అసలైన శత్రువును ఎలా పసిగట్టాలి, ఆపద వస్తే ఏం చెయ్యాలి? ఇవి చూడ్డానికి సింపుల్ క్వశ్చన్స్లాగా ఉన్నా ఒక సామ్రాజ్యాన్ని శాసించాల్సిన నాయకుడికి ఉండాల్సిన ఆలోచనా విధానాన్ని టెస్ట్ చేసే ప్రశ్నలివి. రాజసభ మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది రాకుమారులు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారా అని. ఎవరూ ఊహించని విధంగా సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. రాకుమారులు ముగ్గురు ఏమాత్రం తడబడలేదు. తాము గురుకులంలో విన్న ఆ పంచతంత్ర కథలను గుర్తుచేసుకుంటూ ఆ 5 సూత్రాల బేస్తో అత్యంత వ్యూహాత్మకమైన బ్రిలియంట్ ఆన్సర్స్ ఇచ్చారు. వాళ్ల తెలివితేటలు, ఆ సిచ్యువేషన్ను ఎనలైజ్ చేసే విధానం చూసి ఆ రాజసభ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఒక్కసారి ఊహించండి, కేవలం 6 నెలల క్రితం మూర్ఖులుగా ముద్రపడినవారు ఇప్పుడు నిండు సభలో రాజనీతి గురించి అనర్గళంగా చర్చిస్తున్నారు. వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. ఇప్పుడు విభాగం 3, గురువుగారి వినయం, నిజమైన నాయకత్వం వైపు వెళ్దాం. ఇదొక గొప్ప క్యారెక్టర్ బిల్డింగ్ లెసన్ అని చెప్పొచ్చు.
ఇంతటి అసాధ్యమైన పని సుసాధ్యమవ్వడంతో మహారాజు అమర్శక్తి ఆనందానికి అవధుల్లేవు. తన కుమారులు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిచిన తీరు చూసి ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారు. మహాత్మా, మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు అని చెబుతూ ఏకంగా విష్ణుశర్మగారికి పాదాభివందనం చేశారు. ఒక మహారాజు ఒక సామాన్య గురువు పాదాలకు నమస్కరించడమంటే ఆ గురువు అందించిన విద్య ఎంత గొప్పదో, ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన లెసన్ విష్ణుశర్మగారి మాటల్లోనే ఉంది. ఆయనేమన్నారంటే, నేను కేవలం మార్గం చూపించాను, కథల రూపంలో నీతిని బోధించాను. ఆ నీతిని గ్రహించి ఆచరించడం వల్లే రాకుమారులు జ్ఞానులయ్యారు. చూశారా ఎంతటి వినయమో! నిజమైన లీడర్స్, గొప్ప గురువులు ఎప్పుడూ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోరు. సరైన దారి చూపించడం వరకే వాళ్లవంతు అని, దాన్ని ఆచరణలో పెట్టినవారికే ఆ అసలైన ఘనత దక్కుతుందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తోంది. ఈ పంచతంత్ర కథలు ప్రపంచవ్యాప్తంగా ఇంతలా పాపులర్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఇవి కేవలం పిల్లలు నిద్రపోయేటప్పుడు చెప్పుకునే కథలు కావు. పెద్దలకు సైతం ఇవి గొప్ప రాజనీతిని, జీవిత సత్యాలను నేర్పుతాయి. ఐకమత్యం, తెలివితేటలు, ధైర్యం, ఈ లక్షణాలు ఉంటే మనం లైఫ్లో దేనినైనా సాధించవచ్చు అనే విషయాన్ని ఇవి బలంగా నూరిపోస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్పుతాయి. ఇవన్నీ ఏ కాలానికైనా పనికొచ్చే కోర్ లైఫ్ స్కిల్స్ అన్నమాట. ఇక చివరిగా విభాగం 4, ప్రాచీన వ్యూహాలు, ఆధునిక నాయకత్వం. ఈ కథలు ఎప్పుడో రాజుల కాలం నాటివి కదా, ఇప్పుడు మనకెలా ఉపయోగపడతాయి అని మీకనిపించొచ్చు. కాని నమ్మండి, ఈ ప్రాచీన సూత్రాలు నేటి కార్పొరేట్ బోర్డ్రూంలకు, మన డైలీ లైఫ్ డెసిషన్స్కి అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. ఒకసారి బేరీజ్ వేసి చూస్తే, ఆనాటి శత్రువులను గుర్తించడం అనేది నేటి బిజినెస్ వరల్డ్లో రిస్క్ మేనేజ్మెంట్, అప్పటి స్నేహలాభం అనేది ఇప్పటి నెట్వర్కింగ్ అండ్ పార్ట్నర్షిప్స్. చూసారా, కేవలం పదాలు మారాయేమో కాని ఆ స్ట్రాటజీస్ మాత్రం అస్సలు మారలేదు. విష్ణుశర్మగారి ఆ 5 సూత్రాలు ఇవాల్టి ప్రొఫెషనల్స్కి కూడా అత్యుత్తమ నాయకత్వ పాఠాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన ప్రయాణం తాలూకు అసలైన సారాంశమేమిటంటే, జ్ఞానం అనేది మనకొక టార్చ్ లైట్ లాంటిది. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే పవర్నిస్తుంది. అజ్ఞానం అనే చీకటిని తరిమికొట్టి ఒక టఫ్ సిచ్యువేషన్ను ఎలా ఫేస్ చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఈ ప్రాచీన కథలు మనకు దారి చూపుతాయి. ఇవి కేవలం చరిత్రపుటల్లో మిగిలిపోయిన కథలు కాదు సుమా, మన భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దుకునే అద్భుతమైన ఆయుధాలు. సో, ఇక ఈనాటి విశ్లేషణను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. నేటి మన ఈ మోడర్న్ లైఫ్లోని సంక్లిష్టతలను, ఛాలెంజెస్ను ఎదుర్కోవడానికి ఈ ప్రాచీన జ్ఞానాన్ని మనం ఇంకెలా అన్వయించుకోవచ్చు? ఈ ప్రశ్నను కాసేపు ఆలోచించండి. ఆ 3 రాకుమారుల్లాగే మనమందా కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈనాటి మన ఈ విశ్లేషణ మీ దైనందిన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.